రీసెంట్ డేస్లో మనము వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్న సంఘటనలు 2-3 చూసాము. నిజంగా చాలా బాధాకరం. ఒక మనిషి తను ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి, ఫ్యామిలీని చూసుకోవడానికి వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ కూడా స్ట్రెస్ ఎక్కువైతే ఆబ్వియస్లీ ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అప్రోచ్ యువర్ ఫ్రెండ్స్, అప్రోచ్ యువర్ కొలీగ్స్. పూణేలో జరిగిన ఇన్సిడెంట్కి అయితే అట్లీస్ట్ తన ఫ్యూనరల్కి కూడా తన ఆఫీస్ వాళ్ళు ఎవరూ అటెండ్ అవ్వలేదు. అంటే ఏంటి, అక్కడ మీరు వెళ్ళిపోయినా కూడా మీ ప్లేస్ని ఈజీగా 1 or 2 డేస్లో రీప్లేస్ చేస్తారు. కానీ మీ ఫ్యామిలీకి మీ లాస్ని రీప్లేస్ చేయగలరా? ఆర్ఎల్స్ మీ హెల్త్ని రీప్లేస్ చేసుకోవచ్చా? లేదు కదా. సో డేలో కొంచెం సేపు అయినా యోగా ఇంకా మీ పర్సనల్ టైంకి కేటాయించండి. ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్, కానీ ఈ లైఫ్ కాకపోతే ఇంకో లైఫ్ ఉండదు కదా. నో యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది ఎక్కడ వరకు, దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అవర్స్ ఎక్స్టెండ్ చేసి వేరే వాళ్ళ వర్క్ కూడా మీ నెత్తిపైన వేసినప్పుడు చెప్పండి, దిస్ ఈజ్ నాట్ మై వర్క్, దిస్ ఈజ్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ అని మీరు వాయిస్ అవుట్ చేయండి. అప్పుడే మీకు స్ట్రెస్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఓన్లీ మీరు ఈ లైన్ తెలుసుకున్నప్పుడే, మీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందో ఆ లైన్ తెలుసుకున్నప్పుడే మీ లైఫ్లో మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోకండి. ఎప్పుడైతే మీరు మీ పర్సనల్ లైఫ్ని, ఫ్యామిలీ టైంని కోల్పోతారో దెన్ యువర్ స్ట్రెస్ స్టార్ట్స్. అంతే కదా. అవసరం లేని రెస్పాన్సిబిలిటీని కూడా చాలా ఎక్కువసేపు మీరు హోల్డ్ చేసి వర్క్ చేస్తూ మేనేజర్ని కానీ ఇంకెవరినైనా కానీ వాళ్ళకి నో చెప్పలేక మీరు ఆస్ ఎక్స్టెండ్ చేస్తూ వర్క్ చేస్తున్నంతసేపు మీకు స్ట్రెస్ తగ్గదు. వర్క్ ప్రొడక్షన్ క్వాలిటీ ఎంత యాక్యురేట్గా ఇస్తున్నావో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా నీకు అంతే యాక్యురేట్గా రావాలి. లేకపోతే స్లేవ్ లాగా మారిపోతావు నువ్వు కార్పొరేట్లో. ఎప్పుడైతే నువ్వు క్యాపబిలిటీని మించి లేదా వాళ్ళు ఇచ్చిన వర్క్ కన్నా ఇంకెక్కువ ఫినిష్ చేయగలను అని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేసావో కథం, అక్కడితో నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఎవ్రీడే నేను టార్గెట్స్ ఎక్కువ చేయమని, వర్క్ అవర్స్ పుష్ చేయమని అడుగుతూనే ఉంటారు. సో ఇచ్చిన వర్క్ని లిమిటెడ్ టైంలో ఎట్లా క్యాలిక్యులేట్ చేసి ఫినిష్ చేయాలో నేర్చుకోవాలి. అదే వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో మెయిన్ మోటో. ఖచ్చితంగా పర్సనల్ టైం ఉండాలి. బ్రేక్స్ తీసుకుంటూ వర్క్ చేయండి. అప్పుడైతేనే వర్క్ మనం ఈజీగా కంప్లీట్ చేయగలం. పడిపోయి బ్రేక్స్ లేకుండా అస్సలు చుట్టూ ఎటు చూడకుండా మీరు వర్క్ చేసినా కూడా చాలా అంటే చాలా స్ట్రెస్ అవుతుంది. రిమెంబర్, బ్రేక్ తీసుకోండి కానీ ఇన్ టైంలో వర్క్ చేయండి. ఎట్లా అంటే అదే మీరు మేనేజ్ చేసుకోవడం రావాలి. ఏ మేనేజర్, ఏ హెచ్ఆర్ ఎవరు మనకి వర్క్ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పరు. దిస్ ఈజ్ కంప్లీట్లీ యువర్ రెస్పాన్సిబిలిటీస్. వర్క్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని తెలుసుకోవడం మీకు కంప్లీట్గా మీ రెస్పాన్సిబిలిటీస్. సూసైడ్ అయితే అస్సలు దీనికి సొల్యూషన్ కాదు. వన్ థింగ్, యూఆర్ ఓన్లీ అన్ ఎంప్లాయీ, నాట్ ఎ షేర్ హోల్డర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ. అంతే కదా, నువ్వు ఓన్లీ జస్ట్ ఎంప్లాయీ. నీ వర్క్ ఎంతవరకు ఇచ్చారో అది మాత్రమే ఫినిష్ చేసి శాలరీ తీసుకోవడమే నీ వర్క్. ఇలాంటి థాట్స్ are not a solution kada. Think wisely before you choose a step.